హైదరాబాదులో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏటికేడు పాతాళానికి పడిపోతున్న జలాలు ఈ జనవరి నుంచి మార్చి నెలాఖరులోపే చాలా ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే నాటికి మరింత పడిపోయే ప్రమాదం ఉందని భూగర్భ జల శాఖ అంచనా వేస్తోంది. నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదైన కాంక్రీట్ కట్టడాలతో ఆ వరద భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడం, విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కావడమే కారణమని భూగర్భ జల శాఖ చెబుతోంది. వృధాగా పోతున్న 40% నీటిని ఒడిసి పడితే నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. రాష్ట్ర రాజధానిలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగరంలో సగటు భూగర్భ జల నీటి మట్టం 11.94 మీటర్లు కాగా గతేడాది మార్చి చివరి నాటికి 10.89 మీటర్ల లోతుకు చేరాయి. ఈసారి ఏకంగా 20 మీటర్లకు పడిపోయాయి. గ్రేటర్ పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న 46 మండలాల్లో 57 ఫిజో మీటర్ల ద్వారా మార్చి నెలాఖరు నాటికి పరిస్థితిని రాష్ట్ర భూగర్భ జలశాఖ విశ్లేషించింది. ఈ పరిశీలనలో ఏటికేడు నగరంలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్నట్లు గుర్తించింది. కూకట్పల్లి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో గతేడాది కంటే బాగా నీటి మట్టాలు తగ్గాయి. ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, చాంద్రాయణగుట్ట, మారేడుపల్లి, డబీర్పుర, గండిపేట, మేడిపల్లి, చంగిచెర్ల, హస్మత్పేట, గాజుల రామారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, పటాన్చెరు, దూలపల్లి ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. ఒక నెలలోనే 2 మీటర్లు అంతకంటే ఎక్కువగా పడిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. కూకట్పల్లి జోన్లోని కైతలాపూర్లో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గతేడాది 11.34 మీటర్లు ఉండగా ఈసారి ఏకంగా 27.89 మీటర్లకు పడిపోవడం శోచనీయం. ఈ ప్రాంతంలో అనేక భారీ నిర్మాణాలకు తోడు ప్రైవేటు వ్యక్తులు అత్యంత లోతుకు బోర్లు వేసి నీటి దందా చేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. మే వరకు ఇక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని భూగర్భ జలశాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్ సిటీలోని ప్రతి ఇంట్లో బోర్డు ఉండడం వల్ల వాటి ద్వారా డొమెస్టిక్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతంలో ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల ఒకటే ప్రాంతం దగ్గర కూకట్పల్లి అనుకోండి లేదా హైదరాబాద్ అనుకోండి, ఈ ప్రాంతంలో ఒకటేసారి 10 సెంటీమీటర్ 12 సెంటీమీటర్లు పడడం వల్ల వాటర్ భూమిలో ఇంకడం సాధ్యపడదు. హార్డ్ టెరెన్లో ముఖ్యంగా గ్రానైట్ ఉండడం జరుగుతుంది. మన హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతం ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడడం వల్ల దాన్ని కులగొట్టడం వల్ల మోర్ దెన్ 20 మీటర్స్ ఉన్న ప్రాంతంలో కొద్దిగా క్రిటికల్గా ఉండవచ్చు. కనుక జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. 100 mm రెయిన్ఫాల్ పడింది అనుకోండి, అందులో 9% భూగర్భ జలంగా మారుతుంది. మిగతా 10% సాయిల్ మ్యాచర్గా ఉంటుంది. స్పేస్ దొరకదు, రీఛార్జ్ కావడానికి స్పేస్ దొరకకపోవడం వల్ల జరుగుతుంది. అంటే టోటల్ 80% మనకు అవకాశం భూగర్భ జలంగా మార్చుకునే అవకాశం ఉన్న కొన్ని ప్రాంతాలైన ఇళ్లపైన రూఫ్ టాప్ హార్వెస్టింగ్ నిర్మించుకోవడం వల్ల అది వృధాగా పోతుంది. వాల్టా చట్టం ప్రకారం 120 మీటర్స్ బోరు డెప్త్ వరకు నిర్మించుకునే అవకాశం ఉంది. 100 మీటర్ల వరకు ఉంటే దాన్ని డైనమిక్ వాటర్ రిసోర్స్ అంటారు. నీటి నిల్వ చేసుకునే పొర 100 మీటర్ల లోపే ఎక్కువ ఉంటాయి. మోర్ దెన్ 100 మీటర్లు పోతే చాలా తక్కువ ఉంటుంది. 100 మీటర్ దాటిపోతే 30% ఉంటుంది. 30% వాటర్ లెవెల్ 100 నుంచి 200 వరకు ఉంటుంది. ఇంకా డీప్ అని వేసుకుంటారు. దానిలో ఫలితం ఉండదు, బోరు పడకపోవడానికి అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణ వర్షపాతం 765 మిల్లీమీటర్లు కాగా మార్చి 31 నాటికి 873 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14% అధికంగా వర్షం కురిసినా చుక్క నీరు భూమిలోకి ఇంకడం లేదు. కురిసిన నీరంతా వరద కాలువల ద్వారా మూసీలోకి చేరి అక్కడి నుంచి నదుల్లో కలుస్తుంది. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో నివాస స్థలాలు సహా బహిరంగ ప్రదేశాలన్నింటినీ కాంక్రీట్తో కప్పేయటం వల్ల వర్షపు నీరు భూగర్భ జలంగా మారటం లేదు. 120 అడుగులకు మించి బోరుబావులు తవ్వొద్దని వాల్టా చట్టం నిబంధన ఉన్నా బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా 400 నుంచి 2000 అడుగుల లోతున బోర్లు వేస్తున్నారు. ఫలితంగా నీటి మట్టాలు గరిష్ట స్థాయిలో పడిపోతున్నాయని భూగర్భ జలశాఖ అధికారులు చెబుతున్నారు. కూకట్పల్లి జోన్లో భారీ భవనాల నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావటం వల్ల వాననీరు నిల్చే పరిస్థితులు లేవని వాపోతున్నారు.
కైతలాపూర్ కానీ, ఫోర్త్ ఫేజ్ కానీ, గోపాలరావు నగర్ కానీ, ఇటు ఎల్లమ్మ బండ కానీ విపరీతమైన ట్యాంకర్లతోటి నీళ్లు తోలుతున్నారు. ఖచ్చితంగా బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఇంకుడు గుంతలు ఫస్ట్ స్టార్ట్ చేయాలా. ఒక 15 సంవత్సరాల క్రితం 150 అడుగులకు నీళ్లు పడ్డాయి. ఇప్పుడు 1500 పోయి 2000కి వచ్చింది. 2000 అడుగులు వేస్తే కానీ వాడికి అక్కడ నీళ్లు పట్టాల. గతంలో వర్షాలు పడిపోతే ఎక్కడెక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చేసి ఎక్కడైతే కుంటలు ఉండా కుంటల్లోకి వచ్చి ఆగిపోయేదండి. మళ్ళీ వర్షాలు పడేంత వరకు ఆ నీళ్లు ఉండేది. ఆ నీళ్లు ఇంకుతా ఉండేది. నీళ్లు ఇంకుతా ఉండే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు అసలు కుంటలు ఏడున్నాయి? చెరువులన్నీ కబ్జా. మరి ఇంకా వాటర్ ఎక్కడ ఉంటాయి? ఇల్లు కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మట్టి కనపడకుండా కాంక్రీట్ జంగులు ఉంటే నీళ్ళ ప్రాబ్లం రాకుండా ఎట్లుంటాయి? బిల్డింగ్ కడుతున్నావా, నువ్వు ఇంకుడు గుంత కంపల్సరిగా చూపించాల్సిందే. వాడు బిల్డింగ్లో పడ్డటువంటి నీళ్లు కానీ, వర్షపు నీళ్లు కానీ, వాడు వదిలేటువంటి నీళ్లు కానీ, కడిగేటువంటి నీళ్లు కానీ, ఏ నీళ్ళైనా సరే ఆ ఇంకుడు గుంతలోకి పోయినట్లయితే భూగర్భ జలాలు ఎందుకు ఎడుతాయండి? ఇప్పుడు పడే వర్షం నీరు సరే బిల్డింగ్ మీద పడుతూనే వాళ్ళు ఇంకుడు గుంత తీశారు. సర్టన్ లెవెల్ వరకు ఇంకుతాయి, మిగతా అన్ని రోడ్ల మీద పోతాయి. రోడ్ల మీద ఎన్ని కలిపి వాగుల్లో పోతాయి, వాగులు అన్ని కలిపి నదికి పోతాయి, సముద్రంకి పోతున్నాయి వానాకాలం. ఈ ఎక్కడికక్కడ వీటిని నిల్వ చేసే ఇది లేదు. రెండోది గవర్నమెంట్ పార్కులు కానీ, గవర్నమెంట్ స్థలాలు కానీ, ప్రైవేట్ కానీ నీళ్లు ఎక్కడ వస్తాయో దాంట్లో కొంత స్టోరేజ్ చేస్తే గవర్నమెంట్ కూడా ఇంకుడు గుంతలో డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్లో పెద్ద తీసేసి స్టోరేజ్ చేస్తే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ ఒక వార్ ఫుటింగ్ మీద ఇంకుడు గుంతలు తీయని లేకపోతే ఏదన్నా ఒక గుంటలాగా ఏదన్నా స్టోరేజ్ చేస్తే తొందరగా కొంతమేర సాల్వ్ అవుతుంది. ప్రతి వేసవిలో బోర్లు ఎండిపోతుండడం వల్ల నీటి కోసం జనం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కోట్లు ఖర్చు చేసి నగరానికి జలమండలి నీళ్లు తెప్పిస్తున్నా ప్రజల అవసరాలు పూర్తి స్థాయిలో తీరటం లేదు. భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, ఇంజెక్షన్ బోర్వెల్స్, రూప్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి వాననీటి సంరక్షణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.